హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. మీ అందరికీ గుర్తే ఉంటుంది, 2024లో ఐసీసీ T20 వరల్డ్ కప్ను ఇండియా గెలుచుకుంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ ఏదైతే ఉంటుందో, ఈ అద్భుతమైన క్యాచ్తోనే ఇండియా T20 వరల్డ్ కప్ను గెలుచుకుంది. అయితే అప్పట్లో ఇది పెద్ద కాంట్రవర్సీ అయింది. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ అది 6 అని కొంతమంది, లేదు అది క్లియర్ క్యాచ్, అది అవుటే అని ఇంకొంతమంది వాదించారు. ఫారిన్ క్రికెటర్స్ అలాగే కొంతమంది కామెంటేటర్స్ వాళ్ళు అది క్లియర్ సిక్సర్, అది అవుట్ కాదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు దాదాపు సంవత్సరం తర్వాత దానికి సూపర్ క్లారిటీ ఇచ్చాడు అంబటి రాయుడు. ఎందుకంటే ఆ రోజున ఫైనల్ మ్యాచ్ అప్పుడు అంబటి రాయుడు కామెంటేటర్గా అక్కడే ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆ విషయం చాలా క్లియర్గా తెలుసు. అయితే ఆ రోజున ఆ బౌండరీ లైన్ రోపు వెనక్కి జరిపారనేది చాలామంది మాట్లాడారు. అదే విషయాన్ని అంబటి రాయుడు చెప్పడం జరిగింది. రీసెంట్గా అంబటి రాయుడు ఒక పాడ్కాస్ట్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ రోజున బ్రేక్ టైంలో, ఒక ఇన్నింగ్స్ బ్రేక్ టైంలో కామెంటేటర్స్ మాట్లాడడం మనం చూస్తుంటాం. అదే సమయంలో ఈ బ్రాడ్కాస్ట్ సిబ్బంది కామెంటేటర్స్ నిలబడి మాట్లాడడం కోసం ఆ రోప్ లైన్ కొంచెం వెనక్కి జరిపి అక్కడ కుర్చీ వేసి అక్కడ ఒక స్క్రీన్ పెట్టడం జరిగిందంట. ఆ తర్వాత కామెంటేటర్స్ మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత బ్రాడ్కాస్ట్ సిబ్బంది అక్కడి నుంచి ఆ చైరు అలాగే స్క్రీన్ తీసేశారు. కానీ ఆ రోపు వెనక్కి జరిపినటువంటి బౌండరీ లైన్ రోపును మళ్ళీ ముందుకు జరపడాన్ని మర్చిపోయారు. అదే ఇండియాకు కలిసి వచ్చింది. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ కొట్టిన క్యాచ్ అక్కడికే రావడం, సరిగ్గా సూర్యకుమార్ యాదవ్ పట్టడం, ఆ రోప్ లైన్ కాస్త వెనక్కి ఉండడం ఇండియాకు కలిసి వచ్చింది. ఇదంతా దేవుడు ప్లానింగ్లా ఆ రోజున జరిగింది. మేము దూరం నుంచి చూసాము, ఆ రోప్ లైన్ వెనక్కి ఉండడం మేము పూర్తిగా గమనించాం. ఇదంతా మన ఇండియాకి ఒక అదృష్టంలా భావిస్తున్నాము. ఎందుకంటే ఆ రోజున ఆ రోప్ లైన్ కనుక ముందుకుంటుంటే అది ఖచ్చితంగా క్లియర్ సిక్స్ అయ్యేది. అది బ్రాడ్కాస్ట్ సిబ్బంది చేసిన ఒక పని వల్ల మనకు ఇండియాకు కలిసి వచ్చింది అని చెప్పేసి అంబటి రాయుడు రీసెంట్గా ఇచ్చినటువంటి ఒక పోడ్కాస్ట్లో ఈ విషయం చెప్పడం జరిగింది. మొత్తానికి ఆ రోజున రోప్ లైన్ వెనక్కి వెళ్ళిందని చాలామంది మాట్లాడారు. అదే నిజమైంది. కానీ మన ఇండియాకు మాత్రం దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఇండియా ఐసీసీ టోర్నమెంట్ను గెలుచుకోవడం జరిగింది. ఇది సంగతి.